అంగన్వాడీ సిబ్బందికి వాస్తవంగా వాళ్ళ దగ్గర ఈ పోషకాహారాలకు సంబంధించినటువంటోళ్ళు, పిల్లల పోషకాలకు సంబంధించి వీళ్ళందరితో ఎప్పటికప్పుడు మాట్లాడి ఒకవేళ ఇవాళ రాకపోతే ఎందుకు రాలేదమ్మా అని అడగాలంటే ఆళ్ళ ఇంటి దగ్గరికి పోవాలా? లేకపోతే గనక వాళ్ళన్నా కబురు చేయాలి. ఆళ్ళు కబురు చేయరు. వీళ్ళు ఎళ్ళకపోతే గనక అట్లా 4 రోజులు మర్చిపోతే గనక ఆళ్ళు తీసుకోరు. వాళ్ళకిచ్చినటువంటి ఉద్యోగమే పోషకాహారాలు, పోషక విలువలు చూడడం. పిల్లల్లో పోషక విలువలు, గర్భిణుల్లో పోషక విలువలు ఇట్లాంటియన్నీ గూడా. వాళ్ళు ఈ పనులు చేయడానికి మానిటరింగ్ జేయడానికి గాను ఇప్పుడు కొత్తగా సెల్ ఫోన్లని అది కూడా 5Gతో నడిచేటటువంటి శాంసంగ్ ఫోన్స్‌ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. ప్రధాన మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 58,402 మంది కార్యకర్తలు, వాటి పర్యవేక్షణ సూపర్వైజర్లకి ఈ 5G సెల్ ఫోన్లు ఇవ్వబోతున్నారు. ఏపీటీఎస్ ద్వారా టెండర్లు నిర్వహించి వీటిని కొన్నారట. ఒక్కో సెల్ ఫోన్ రూ. 12,500. మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ సెల్ ఫోన్లను అందిస్తోంది. టోటల్‌గా రూ. 74 కోట్ల వెచ్చించి. ఒక రకంగా చెప్పాలంటే అంగన్వాడీకి ఏమి ఓ 25 కిలోమీటర్ల దూరం ఏమి ఉండదు. చుట్టూతా ఒక ½ కిలోమీటర్ రేడియస్‌లోనే వాళ్ళ పనంతా ఉంటది. గబక్కన ఎళ్లి మాట్లాడుకోగలరు. ఈ ఫోన్లు ఎందుకంటే ప్రభుత్వం తరపున ఒత్తిడి చేయించి పని చేపించుకోవడానికి వాళ్ళ చేతన రకరకాల పనులు చేపిస్తున్నారు కదా! అది దానికి వాడతారనమాట.